2 days బ్యాక్ ఒక వీడియో పెట్టా కదా, గ్రీన్ కార్డ్ గురించి ఒక చర్చ జరుగుతుంది. సో దాని గురించి ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చాక నేను మీతో షేర్ చేద్దామని ఆగాను. 2 days బ్యాక్ వచ్చేసి అది 2,33,000 రివ్యూస్ కొనింది. సడన్ గా అది 33 లక్షల చిల్లరకు వచ్చింది. ఎందుకు అంటే అసలు సడన్ గా ఈ ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటే, ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఒక ఇమిగ్రెంట్ వచ్చేసి నేషనల్ గార్డ్స్ ఇద్దరిని షూట్ చేశారంట. Fox News alert: 2 National Guardsmen gunned down in Washington, D.C. just before the Thanksgiving holiday. 20-year-old Sarah Beckstrom passed to glory, in the words of her father, while 24-year-old Andrew Wolf continues to fight for his life. And with that, we bring in Madeline Rivera live in Washington with the latest. Madeline. Kaylee, federal officials are adamant they want the death penalty for the suspect, 29-year-old Ramanullah Lakhanwal. New video obtained by the Wall Street Journal shows part of the shooting unfolding on Wednesday afternoon. The video taken by a witness shows the suspect holding a gun as a National Guardsman runs down the street. 5 seconds later, the outlet reports the Guardsman fires loud shots. Lakhanwal is now facing first-degree murder for the death of 20-year-old Sarah Beckstrom as 24-year-old Andrew Wolf remains in critical condition. నేషనల్ గార్డ్స్ ఇద్దరిని షూట్ చేశారంట. ఒక అతను అయితే చనిపోయారు, ఒక అతను క్రిటికల్ పొజిషన్ లో ఉన్నారు. అప్పుడు సడన్ గా 2,33,000 కాస్త 33 లక్షలకి ఇమిగ్రెంట్స్ కి వెళ్ళిపోయింది. అండ్ ఏవైతే సబ్సిడీస్ ఉన్నాయో అవి అమెరికన్ సిటిజన్స్ తప్ప మిగతా ఎవరికి వర్తించకూడదు. అండ్ 19 కంట్రీస్ కి సడన్ గా ఇమిగ్రేషన్ ఆపేయాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. సడన్ గా ఇమిగ్రేషన్ ఎందుకు ఆపేయాలి విషయానికి వెళ్తే ఏంటంటే, లాస్ట్ వెడ్నెస్డే మధ్యాహ్నం 12 o'clock అనుకుంటా అతను ఆ ఇద్దరు నేషనల్ గార్డ్స్ ని షూట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు షూట్ చేశారు, అసలు చనిపోయిన వాళ్ళిద్దరు 20-24 years అనమాట. వాళ్ళు ఒక 1 day ముందరే జాయిన్ అయ్యారనమాట. వాళ్ళ మీద అతను కాల్పులు జరపగానే అక్కడున్న ఎవరైతే అదర్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు అతన్ని షూట్ చేసి కాల్చడం జరిగింది. అతను కూడా క్రిటికల్ పొజిషన్ లోనే ఉన్నారు. ఆ ఇద్దరులో అయితే ఒకరు చనిపోయారు, ఒకరు టికెట్ గా ఉన్నారు. ఇంకా అతని మీద కేసు అయితే ఫైల్ చేశారు. అసలు ఇంకా ఎంక్వైరీ చేస్తే అసలు యుఎస్ లోకి తను ఎలా వచ్చాడని ఎంక్వైరీ చేస్తే, తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ కి యుద్ధం జరిగింది కదా, అప్పుడు యుఎస్ లోని కొంతమంది గ్రూప్స్ కి వాళ్ళు ట్రాన్స్లేటర్ గా వర్క్ చేసినప్పుడు అందుకోసం కొన్ని టైప్ ఆఫ్ స్పెషల్ వీసాస్ అరేంజ్ చేశారంట. దాంట్లో 70,000 మంది వచ్చారనమాట. అప్పుడు బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినట్టున్నారు. వాళ్ళు అప్పుడు వచ్చి గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఉండగా వాళ్ళకి గ్రీన్ కార్డ్ యాక్సెస్. ఇంటర్వ్యూలో ఏం అడిగారంటే, అసలు మెయిన్ ఏమనుకుంటున్నారని ట్రంప్ని అడిగినప్పుడు, వీ డోంట్ వాంట్ దట్ పీపుల్, మాకు అసలు అలాంటి వాళ్ళు వద్దు. ఎందుకు వద్దు, అసలు ఆ కంట్రీస్ ఏంటి అంటే, ఆ కంట్రీస్ 19 కంట్రీస్ కావచ్చు, మోర్ దెన్ దట్. ఆ 19 కంట్రీస్ ఎందుకు అంటే అవి 3వ ప్రపంచ దేశాలే, అవి చాలా నేరాలు జరిగే కంట్రీసే. సో మాకు అలాంటి వాళ్ళు వద్దు, 19 కంట్రీస్ కంటే ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, మాకు అలాంటి వాళ్ళు వద్దు అని గట్టిగా మాట్లాడుతున్నాడు అనమాట. యు అండర్స్టూడ్ దట్ అని అడుగుతున్నాడు అనమాట. ఒకసారి చూడండి అది కూడా. National is the suspected shooter of these National Guardsmen. The people that shouldn't be in our country. That's right. So you announced that asylum. And that includes Somalians and includes plenty of others. How long does your administration plan to pause asylum into the U.S.? I think a long time. Can you give any we kind don't of want time? them. We don't want those people. We have enough problems. We don't want those people. Is that a year, 2 years? No time limit. And then but it could be a long time. You said that we don't want those people. Do you understand that? I understand. You understand it? I understand. Who are you with? I'm with News Nation. Okay, my News name's Nation. Lindsay. News Nation. Great. Right. Let me just tell you something. We don't want those people. Does that make sense? You know why we don't want them? Because many have been no good and they shouldn't be in our country. What do you mean by those people? Can you The clarify? people from different countries that are not friendly to us and countries that are out of control themselves. Countries like Somalia that have virtually no government, no military, no police. All they do is go around killing each other. Then they come into our country and tell us how to run our country. We don't want them. How many countries roughly? You got to talk up. She said how many countries? Is there a list of? Well, I guess we. లాస్ట్ సండే ట్రంప్ ఇన్వైట్ చేశారంట. ఎవరైతే ఆ నేషనల్ గార్డ్లో ఒక మెంబరు చనిపోయారు కదా, వాళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేసి వాళ్ళతో మాట్లాడారంట. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ ఏదైతే లేటెస్ట్ పిక్స్ అండ్ మోర్ ఓవర్ పిక్స్ ప్రొవైడ్ చేస్తాను అని అన్నాడు. And you really know what that's like when they pull all the stops to try to figure out really the motive, remaining one of the most important things, and also trying to get some more background on the suspect who was an Afghan national. But it has been a few days since this incident occurred. So, Scott, where does this investigation stand today? What is most important at the moment?
Yeah, so the FBI, I'm glad to see that the FBI, especially the Joint Terrorism Task Force, was brought in order to look at all aspects of this investigation. So you have an individual that traveled the United States from the West Coast to the East Coast. What was his intention? Why not any type of harm in between? What was his intention when he arrived in DC? Was this something that was planned from the moment that he left his home to the time that he arrived in DC? And so the investigation is important to determine the level of the charges, right? So you have now a homicide, you have a murder investigation that is taking place. అసలు You మెయిన్ have ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అసలు ఇదేదైనా ఇంటెన్షనల్‌గా జరిగిందా? అసలు మనిషికి అంత హార్మ్ జరిగే అంత వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏముంది? అండ్ వాళ్ళిద్దరు నేషనల్ గార్డ్స్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? అసలు వాషింగ్టన్ డీసీకి ఎందుకొచ్చాడు? ఇదైతే అన్‌ప్లాన్డ్‌గా అనిపిస్తలేదు. చాలా ప్లాన్డ్‌గా ఉంది. అండ్ ఇంకొకటి అంటే జనాభా తక్కువ ఉండి మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్న అంటే సర్వీస్ ప్రొటెక్షన్ ఎక్కువ సెక్యూరిటీ ఉన్న ఇలాంటి ప్రదేశంలోనే అన్‌ప్లాన్డ్‌గా జరిగినట్టయితే లేదు. ఇది ప్లాన్డ్‌గానే జరిగింది. అలాంటిది ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు వాళ్ళు మెయిన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అది. అది పాపం ఎందుకంటే 2 మెంబర్స్‌ని చంపేద్దాం అనుకున్నారు. అందులో ఒక మెంబర్ చనిపోయారు. మోరోవర్ అతన్ని కూడా వేరే గార్డ్స్ చంపేశారు. వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడారు. అండ్ ఇట్లా సో అసలు తన మాటల్లో అయితే గట్టిగా చెప్తున్నాడనమాట. ఇది సినారియో అనేసి. ఓకే అయింది. ఇంకా తెలుసు కదా! ఒక చిన్న తప్పు జరిగితే దాన్ని ఎక్కడ ఏముందని ఆ కోణంలో బయటకొచ్చిన దాంట్లో ఈ 33 లక్షల వీసాస్ ఉన్నాయన్నమాట. 19 కంట్రీస్ అని చెప్పా కదా! నేను షేర్ చేస్తాను. 19 కంట్రీస్ మొత్తం ఇమిగ్రేషన్ బ్యాన్ చేశారు. ఇంకా ఎవరైతే అంటే రివ్యూలో ఏమేమి మెయిన్ కేసెస్ అంటే ఏదైనా చిన్న తప్ప పెద్ద తప్ప కాదు. రెడ్ అలర్ట్ ఉందా ఎవరి మీదైనా? అసలు కొన్ని కంట్రీస్ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా? అలాంటి వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేయాలి. అండ్ సబ్సిడీ ఏదైతే ఇక్కడ ఉందో సబ్సిడీ ఫండింగ్స్ అని చెప్పారు కదా, అవన్నీ కూడా ఇక్కడ లోకల్ సిటిజన్స్కి తప్పించి మిగతా ఎవరికి అవి వర్తించవని చెప్పి ఇట్లా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పట్లో గ్రీన్ కార్డ్ అయితే వచ్చేటట్టు ఛాన్సే లేదు. అసలు ఆ హోప్స్ కూడా మైండ్లోంచి తీసేయాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఫస్ట్ H1B క్యాన్సిల్ అన్నారు, తర్వాత గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ అన్నారు. ఇంక మొత్తంకి ఇంకా రేపు మాపు ఇండియన్ కూడా ఉండొద్దు, ఇక్కడ ఎక్కడో అక్కడ వెళ్ళిపోంటారు. మొన్ననే అన్నాడు, మంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఇండియన్స్ అని చెప్పలేదు కానీ H1B వాళ్ళు కొంచెం టాలెంటెడే అనేసి రాను ఏం డిసైడ్ చేసుకుంటారో. In a monstrous ambush-style attack just steps away from the White House. They'd been deputized as part of the most successful public safety and national security mission in the history of our nation's capital, the D.C. Safe and Beautiful Task Force, which has achieved an unprecedented reduction in violent crime and crimes of all type. This heinous assault was an act of evil, an act of hatred, and an act of terror. It was a crime against our entire nation. It was a crime against humanity. The hearts of all Americans tonight are with those 2 members of the West Virginia National Guard and their families. The love of our entire country is pouring out for them, and we are lifting them up in our prayers. As we are filled with anguish and grief for those who were shot, we're also filled with righteous anger and ferocious resolve. As President of the United States, I am determined to ensure that the animal who perpetrated this atrocity pays the steepest possible price. I can report tonight that based on the best available information, the Department of Homeland Security is confident that the suspect in custody is a foreigner who entered our country from Afghanistan, a hellhole on earth. He was flown in by the Biden administration in September 2021 on those infamous flights that everybody was talking about. Nobody knew who was coming in. Nobody knew anything about it. His status was extended under legislation signed by President Biden, a disastrous president, the worst in the history of our country. This attack underscores the single greatest national security threat facing our nation. The last administration let in 20 million unknown and unvetted foreigners from all over the world, from places that you don't want to even know about. No country can tolerate